ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 10 ఫలితాల్లో బాలికలదే పైచేయి. ఓటింగ్ వేళ ఈవీఎంలు మొరాయిస్తే తలరాతలు మార్చేది ఓటే. ఓటర్ను చైతన్యపరుస్తున్న ఓ పుస్తకం. వాతావరణ వార్తలు చదువుతూ సొమ్మసిల్లిన న్యూస్ రీడర్. 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. నా భర్తను చంపాలని చూస్తున్నారు సునీత. దూర విద్యలో ఇగ్నో ఆధునిక కోర్సులు. గాడిద పాలుతో నెలకు 3 లక్షలు. ఇజ్రాయెల్ దాడుల్లో 18 మంది చిన్నారులు, నిండు గర్భిణి మృతి. ఇకపై 4 ఏళ్ల డిగ్రీతో పిహెచ్డి చేయవచ్చు. సూర్యుని భగభగలతో సండే మండే. 4.5 కిలోల లక్ష్మణ ఫలం. బోండా ఉమా పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేశారు వేముల దుర్గారావు. పంజాబ్ పై గుజరాత్ టైటాన్స్ గెలుపు. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ చేతిలో ఆర్సీబీ ఓటమి. తలనొప్పి తగ్గడానికి కొన్ని చిట్కాలు. ఈరోజు వార్తలను చూద్దాం. 10 ఫలితాల్లో బాలికలదే పైచేయి. ఈరోజు ఉదయం విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ 10 ఫలితాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం 6 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 86.69% మంది అంటే 5,34,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు అత్యధికంగా 89.17% మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలురు 84.32% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం కూడా పరీక్షల ఫలితాల్లో బాలికలదే అగ్రస్థానం. ఓటింగ్ వేళ ఈవీఎంలు మొరాయిస్తే. ఈవీఎంలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒక భాగాన్ని బ్యాలెట్ యూనిట్ బియు అని అంటారు. రెండవ భాగాన్ని కంట్రోల్ యూనిట్ సియు అని పిలుస్తారు. బియులో మనం ఓటును నమోదు చేస్తాం. దీనిని ప్రత్యేకమైన ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపల ఉంచుతారు. అందులోకి వెళ్ళి మనం ఓటు హక్కు వినియోగించుకుంటాం. కాగా ఓటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఈవీఎంలు మొరాయిస్తే కంగారు పడవలసిన అవసరం లేదు. అప్పటి వరకు నమోదైన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్లోని మెమొరీలో సేవ్ అయి ఉంటాయి. ఒకవేళ ఆ సమాచారం కూడా దొరకని పరిస్థితి తలెత్తితే వీవీప్యాట్ స్లిప్పులు ఎలాగో అందుబాటులో ఉంటాయి. పోలింగ్ స్టేషన్లో బియుసియుల్లో ఏ ఒక్కటి మొరాయించినా వెంటనే కొత్త బియుసియు వీవీప్యాట్లను అక్కడ అమరుస్తారు. జోనల్ మెజిస్ట్రేట్లు, ఏరియా మెజిస్ట్రేట్ల పరిధిలో రిజర్వ్లో ఉండే ఎన్నికల సామాగ్రి నుంచి వీటిని కేటాయిస్తారు. వీవీప్యాట్ యంత్రం ఒక్కటే మొరాయిస్తే దాని స్థానంలో మరో కొత్త వీవీప్యాట్ యంత్రాన్ని అమరుస్తారు. ఏదైనా సాంకేతిక కారణంతో సియులోని ఓట్లు డిస్ప్లే కాకపోతే దాని వీవీప్యాట్ స్లిప్పులనే లెక్కిస్తారు. ఇకపై 4 ఏళ్ల డిగ్రీతో పిహెచ్డి చేయవచ్చు. పిహెచ్డి చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తీపి కబురు చెప్పింది. 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష నెట్కు హాజరు కావచ్చునని పేర్కొంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉన్నా లేకపోయినా తమ డిగ్రీతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టులోనైనా పిహెచ్డిని అభ్యసించవచ్చునని తెలిపింది. అయితే దీనికోసం తమ 4 ఏళ్ల డిగ్రీలో విద్యార్థులు కనీసం 75% ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. ఈ ఏడాది జూన్లో నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లుగా యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. దీనికై ప్రవేశానికి అర్హత పరీక్షకు దరఖాస్తులను యూజీసీ ఆహ్వానిస్తోంది. మే 10వ తేదీలోగా యూజీసీ net.nta.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, 12వ తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించాలని సూచించింది. 24 నుంచి పాఠశాలలకు సెలవులు. ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలను కూడా ప్రకటించారు. ప్రస్తుతం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఒంటిపూట బడులు నడుస్తున్నాయి.
వారికి కూడా వార్షిక పరీక్షలు ముగింపు దశకు చేరుకోవడంతో ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లుగా విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ నెల 23వ తేదీ ఆఖరి పని దినమని, అదే రోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందిస్తున్నామని తెలిపింది. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. తమ ఆదేశాలు పాటించకుండా ఎవరైనా పాఠశాలను నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, వేసవి సెలవుల దృష్ట్యా విద్యార్థులు ఇళ్ల వద్ద జాగ్రత్తలను పాటించాలని విద్యాశాఖ సూచనలు చేసింది. సూర్యుని భగభగలతో సండే మండే. రాష్ట్రంలో ఆదివారం నాడు కూడా సూర్యుడి భగభగలు కొనసాగాయి. ఆదివారం నాడు ప్రధాన నగరాలైన తిరుపతిలో 45 డిగ్రీలు, రెంటచింతల్లో 43.8, రాజమహేంద్రవరంలో 43 డిగ్రీలు, కడప, కర్నూలులో 42.7 డిగ్రీలు, విజయవాడ, ఏలూరులలో 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 82 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. కాగా నేడు కూడా 64 మండలాల్లో వడగాడ్పులు, 26 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మంగళవారం నాడు 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 88 మండలాల్లో వడగాడ్పులు వీయవచ్చునని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కోర్మనాథ్ తెలిపారు. వాతావరణ వార్తలు చదువుతూ సొమ్మసిలిన న్యూస్ రీడర్. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. పశ్చిమ బెంగాల్ దూరదర్శన్ ఛానల్లో వేడి గాళ్లకు సంబంధించిన వార్తలు చదువుతున్న మహిళా న్యూస్ రీడర్ లోపాముద్ర సిన్హాకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. వాతావరణ సమాచారం అందిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది స్పందించడంతో ఆమెకు ప్రాణాపాయం తగ్గింది. బీపీ తగ్గడంతోనే పడిపోయినట్లుగా తన పరిస్థితి గురించి తెలుపుతూ లోపాముద్ర సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కాకముందే నాకు అసౌకర్యంగా అనిపించింది. కాస్త కుదుటపడిన అనంతరం ప్రసారం మొదలైంది. వార్తలు చదువుతుండటంతో చాలాసేపు నీరు తీసుకోలేదు. దీంతో ఒక్కసారిగా నా కళ్ళలో చీకట్లు అలుముకున్నాయి. ఆ తరువాత ఆకస్మికంగా పడిపోయానని ఆమె వివరించారు. పశ్చిమ బెంగాల్లో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. గాడిద పాలతో నెలకు 3 లక్షలు. గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరేన్ సోలంకి నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. దీంతో కొన్ని ప్రైవేట్ సంస్థల్లోనూ పనిచేశారు. ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు అన్వేషిస్తూ పలువురితో కలిసి దక్షిణ భారత్లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని తెలుసుకున్నారు. 8 నెలల క్రితం 20 గాడిదలతో సొంత గ్రామంలోనే ఫామ్ను ప్రారంభించారు. 22 లక్షలు పెట్టుబడి పెట్టి వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్లోని ఖాతాదారులకు సరఫరా చేస్తున్నారు. నెలకు 2 లక్షల నుండి 3 లక్షల ఆదాయం వస్తోంది. గాడిద పాలు 1 లీటర్ ధర 5,000 నుంచి 7,000 వరకు పలుకుతోంది. హైస్కూల్ ప్లస్ విద్యార్థులకు అదనపు కోచింగ్ తరగతులు. హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 24 నుంచి ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 4,542 మంది పరీక్షలు రాయగా వీరిలో 1,262 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,024 మందికి 690 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువ మంది ఫెయిల్ కావడంతో విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వేసవి సెలవుల్లోనూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. 4.5 కిలోల లక్ష్మణ ఫలం. సాధారణంగా లక్ష్మణ ఫలం కిలో నుంచి 2 కిలోల బరువు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం భువనగిరి పట్టణ శివారులోని అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో లక్ష్మణ ఫలం అధిక బరువుతో కాసింది. ఈ ఫలం 4.5 కిలోల అధిక బరువుతో పాటు 15 అంగుళాల పొడవుగా కాయడం అరుదైన విషయమని కేంద్ర నిర్వాహకుడు
జిట్టా బాలరెడ్డి తెలిపారు. సోర్సు పేరుతో పిలిచే లక్ష్మణ ఫలం చెట్టు ఏటా 2 దఫాలుగా కాత కాస్తుందన్నారు. క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు, ఆయుర్వేద మందుల తయారీకి ఈ ఫలాన్ని ఉపయోగిస్తున్నారు. దూర విద్యలో ఇగ్నో ఆధునిక కోర్సులు. దూర విద్యా విధానంలో ఇగ్నో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టిందని ప్రాంతీయ కేంద్ర ఉప సంచాలకులు కె సుమలత తెలిపారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రంలో నూతన విద్యా కోర్సులపై ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుమలత మాట్లాడుతూ, టీజేపీఎస్ కళాశాలలో 1987 నుంచి అధ్యయన కేంద్రం కొనసాగుతోందన్నారు. దేశవ్యాప్తంగా 500 కేంద్రాలు, 58 కోర్సులతో దూర విద్యా విధానంలో ఇగ్నో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనార్థం విజయవాడలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నా భర్తను చంపాలని చూస్తున్నారు సునీత. మధుమేహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కేజ్రీవాల్ను కడతీర్చాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ బలంగా కోరుకుంటోందని ఆయన భార్య సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రాంచీలో విపక్షాలు తలపెట్టిన ఉల్గులాన్ న్యాయ్ మహారాలీలో సునీత మాట్లాడారు. ఈ భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జేఎంఎం చీఫ్ శిబు సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, హేమంత్ సోరెన్ భార్య కల్పన సహా కూటమిలోని 28 పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. కేజ్రీవాల్కు జైల్లో కెమెరా పర్యవేక్షణలోనే ఆహారం అందిస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్ రోజు 50 యూనిట్ల ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవలసిందే. ఇన్సులిన్ ఇవ్వడం మానేశారు. వాళ్ళు నా భర్తను చంపాలనుకుంటున్నారు. అయినా సరే మే నియంతృత్వంపై పోరాడి విజయం సాధిస్తామని సునీత పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో 18 మంది చిన్నారులు, నిండు గర్భిణి మృతి. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతుంది. ఆదివారం దక్షిణ గాజా నగరమైన రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన వేర్వేరు వైమానిక దాడుల్లో మొత్తంగా 22 మంది మృతి చెందారు. మృతుల్లో 18 మంది చిన్నారులు ఉన్నారు. కువైటీ ఆసుపత్రి దగ్గర జరిగిన దాడిలో భార్యాభర్తలు, వారి 3 ఏళ్ల చిన్నారి చనిపోయారు. సదరు మహిళ నిండు గర్భిణి. దీంతో ఆమె మృతదేహాన్ని ఆగమేఘాల మీద రఫాలోని కువైట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆ మహిళ గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. బోండా ఉమా పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. మీ నాయకులు కానీ, బోండా ఉమా కానీ సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా. దీనికి పోలీసులు నాపై 2 దెబ్బలేశారు. చెయ్యని నేరానికి నేను 4 రోజులు పోలీస్ కస్టడీలో ఉండవలసి వచ్చింది. రోజుకు 5 గంటల పాటు నన్ను విచారించారు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే పోలీసులు నన్ను విడిచిపెట్టారు. నేను వారికి భయపడి ఉంటే నన్ను ఈ పాటికి జైల్లో పెట్టేవారని పోలీసుల చెర నుంచి శనివారం రాత్రి విముక్తుడైన తెదేపా నాయకుడు వేముల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. తలరాతలు మార్చేది ఓటే. మన తలరాతలు మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉందని చాలామంది ఇప్పటికీ గుర్తించడం లేదు. అవినీతి పరులు, అరాచక శక్తులను ఓడించే శక్తి ఓటుకే ఉంది. డబ్బు కోసమో, మద్యం కోసమో నేరస్తులు, అవినీతి పరులకు ఓటేస్తే అది దేశ భవిష్యత్తును నాశనం చేస్తుంది అంటూ అక్షర చైతన్యం కల్పిస్తోంది దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్. నేటి తరానికి ఓటు విలువను తెలియచేసేందుకు ఎన్నికలు అంటే ఏమిటి, ఎందుకు అవసరం పేరుతో ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవినేని మధుసూదన్ రావు, జయశ్రీ ఓ పుస్తకాన్ని ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే భావనతోనే
చాలామంది పోలింగ్కు దూరంగా ఉండిపోతున్నారు. కానీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే అనే భావనతో ప్రతి ఒక్కరూ ఓటేయాలని ఈ పుస్తకం హితవు చెబుతోంది. ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఆత్మ, ఆస్తి, భవిష్యత్తు. సరైన పాలకులను ఎన్నుకోకపోతే ధరలు అదుపులో ఉండవు, వైద్యారోగ్యం కుంటుపడుతుంది, చివరికి తాగునీరు, రహదారులు వంటి మౌలిక సౌకర్యాలు గగనమైపోతాయి. ఉపాధి అవకాశాలు లేక ప్రజల జీవితాలే దారుణంగా దెబ్బతింటాయి. అందుకే మా వంతు ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని ముద్రించాం. కావాలన్న వారికి ఉచితంగా పంపిణీ చేస్తామని రచయితలైన దేవినేని మధుసూదన్ రావు, జయశ్రీ తెలియజేశారు. పంజాబ్పై గుజరాత్ టైటాన్స్ గెలుపు. ఓవైపు కొన్ని జట్లు సిక్సర్ల మోత మోగించేస్తూ 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేస్తున్నాయి. ఈ ఐపీఎల్లో ఆదివారం పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థికి 143 పరుగుల లక్ష్యమే నిర్దేశించింది. అయినా సరే చిన్న లక్ష్యాన్ని కాపాడుకునేందుకు గట్టిగానే పోరాడింది. కానీ ఒత్తిడిలో రాహుల్ తెవాతియా 18 బంతుల్లో 36 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రబ్ సిమ్రన్ సింగ్ 21 బంతుల్లో 35 టాప్ స్కోరర్. స్పిన్నర్లు సాయి కిషోర్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ వరుస వికెట్లు తీస్తూ ఆ జట్టును దెబ్బతీశారు. తెవాతియాతో పాటు గిల్ 29 బంతుల్లో 35 పరుగులతో రాణించడంతో లక్ష్యాన్ని టైటాన్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్షద్ పటేల్ 3 వికెట్లు, లివింగ్స్టన్ 2 వికెట్లు తీసి రాణించారు. 6వ పరాజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను పంజాబ్ మరింత సంక్లిష్టం చేసుకుంది. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ చేతిలో ఆర్సీబీ ఓటమి. ఐపీఎల్ 17లో బెంగళూరు ఇక ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠతో సాగిన మ్యాచ్లో ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడింది. మొదట కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫిల్ సాల్ట్ 48, చెలరేగగా శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 50 సమయోచిత అర్ధశతకంతో రాణించాడు. చివర్లో రమణ్దీప్ 24 నాటౌట్ పిడుగులా పడ్డాడు. కామెరన్ గ్రూన్ 2 వికెట్లు, యష్ దయాల్ 2 వికెట్లు మెరిశారు. ఛేదంలో బెంగళూరు 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది. విల్జాక్స్ 32 బంతుల్లో 55, రజత్ పటీదార్ 23 బంతుల్లో 52 పోరాటం వృధా అయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రసెల్ 3 వికెట్లతో బెంగళూరును దెబ్బకొట్టాడు. హర్షిత్ రాణా, సునీల్ నరేన్ చెరో 2 వికెట్లు తీసి సత్తా చాటారు. తలనొప్పి తగ్గడానికి కొన్ని చిట్కాలు. వేసవిలో తలనొప్పి తరచూ వేధిస్తుంటుంది. అయితే తలనొప్పి మొదలవగానే వెంటనే టాబ్లెట్ వేసుకోకుండా ఈ క్రింది చిట్కాలను పాటించి చూడండి. నీళ్లు బాగా తాగండి. ఒంట్లో నీటి శాతం తగ్గినా తలనొప్పి వస్తుంది. అందుకే వేసవిలో తరచూ నీటిని అలాగే మజ్జిగను తీసుకుంటూ ఉండాలి. పుచ్చకాయ ముక్కలను తినండి. పుచ్చకాయలోని ఖనిజ లవణాలు శరీరం చెమట ద్వారా కోల్పోయిన లవణాలను భర్తీ చేస్తుంది. దీంతో తలనొప్పి తగ్గుతుంది. అలాగే ఒత్తిడితో వచ్చిన తలనొప్పి అయితే కాఫీ దానికి చక్కటి పరిష్కారం. వేడివేడి కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది. లేదా పెప్పర్మెంట్ ఆయిల్తో మర్దనా చేసుకున్న తలనొప్పి బాధ తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏఎన్యు పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నేడు డిఈఈ సెట్ నోటిఫికేషన్. ఏపీ డిఈఈ సెట్ 2024కు నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఈ 2 ఏళ్ల కోర్సులో ప్రవేశ పరీక్షకు ఈ నెల 23వ తేదీ ఆన్లైన్లో ఫీజు చెల్లించి 24 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎం సుభాని తెలియజేశారు. 25న జేఈఈ ఫలితాలు. ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన
జేఈఈ మెయిన్ 2 ఫలితాలు ఈ నెల 25న వెల్లడిస్తున్నారు. ఒలింపిక్స్ కు బలరాజ్, అక్షదీప్, ప్రియాంక. ఒలింపిక్, పారా ఒలింపిక్ అర్హత రెగట్టా టోర్నీలో భారత రోయర్ బలరాజ్ పన్వర్ సత్తా చాటాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల సింగిల్స్ స్కల్ విభాగంలో బలరాజ్ 3వ స్థానంలో నిలిచాడు. పారా ఒలింపిక్స్ కు వెంకట నారాయణ. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్ కొంగనపల్లె వెంకట నారాయణ పారా ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. మిక్స్డ్ డబుల్స్ స్కట్స్ ఈవెంట్లో ఈ జోడీ విజేతగా నిలిచి ఆగస్టులో పారిస్లో జరిగే పారా ఒలింపిక్స్ కు ఎంపికయింది. టైటిల్ దిశగా గుకేష్. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న భారత కుర్రాడు గుకేష్ టైటిల్ కు చేరువయ్యాడు. మరో రౌండ్ మిగిలి ఉండగా ఈ టోర్నీలో గుకేష్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఐపీఎల్లో నేడు రాజస్థాన్ వర్సెస్ ముంబై రాత్రి 7:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.